గత కొద్ది రోజులుగా ఎల్లో మీడియాలో వాళ్ళ కరపత్రికల్లో ఒకటే కథనాలు. లిక్కర్ స్కామ్, జగన్ అరెస్ట్, లిక్కర్ స్కామ్, జగన్ అరెస్ట్. గత కొన్ని నెలలుగా మనం వింటూనే ఉన్నాం. ఏ మీడియాలో చూసినా ఏది మన టీవీ5 కానీ, ఏబిఎన్ రాధాకృష్ణ కానీ, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో కానీ ఎక్కడ చూసినా ఇదే లొల్లి. ఎవరో కొంతమంది మేధావులు తీసుకువస్తారు. వాళ్ళు మేధావులు అనాలా లేకపోతే ఇంకేమన్నా తెలియదు కానీ వాళ్ళు తీసుకువస్తారు. ఈ లిక్కర్ స్కామ్ కసిరెడ్డి అని చెప్పేసి మాట్లాడతారు. తర్వాత జగన్ విజయసాయిరెడ్డి, తర్వాత పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళ పేర్లు గట్టిగా వినపడుతున్నాయి. అందరిని అరెస్ట్ చేసేస్తాం, జగన్ ఎలాగైనా సరే అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తాం. ఇప్పుడు అరెస్ట్ చేసి జైల్లో పెట్టేస్తేనే బాగుంటుంది, లేకపోతే 2 years తర్వాత అరెస్ట్ చేసి జైల్లో పెట్టామంటే మళ్ళీ సానుభూతి వచ్చేస్తుంది. కాబట్టి ఎలాగైనా సరే ఈ టైం పీరియడ్లోనే జగన్ జైల్లో పెట్టేవాళ్ళ దాని మీద ఎక్కువగా నెగిటివ్ ప్రచారం చేయాలా. ఎందుకంటే గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష కోట్లు అని చెప్పేసి మాట్లాడారు కదా. ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఏదో ఒక 1,00,000 కోట్లో లేకపోతే 10 లక్షల కోట్లో ఏదో ఒకటి రాసేవాళ్ళ, చూపించేవాళ్ళ, పెద్ద కథనాలు రాసి చూపించేసి జగన్ జైల్లో పెట్టేసి ఇలాంటి కథనాలంతా రాస్తూ ఉంటే జనాలకు బాగా ఎక్కించేసామంటే మనం ఇంకో 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చని చెప్పేసి చక్కగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ లిక్కర్స్ కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి విచారణలో చెప్పినట్టుగా వైఎస్ జగన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అది మన ఈనాడు పేపర్లో కూడా రాశారు. కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసింది. ఇది జగమెరుగని సత్యం, దీంట్లో ఎటువంటి డౌటే లేదు. ఈ కేసులో ఇప్పటివరకు 29 మంది నిందితులను విచారణ సంస్థ సిట్ చేసి తేల్చింది. జగన్ చుట్టూ ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి పేర్లను కూడా నిందితులు చెప్పినట్టు ఈనాడు పేపర్లో రాశారు. వాళ్ళ ముందస్తు బెయిల్ కోసం న్యాయ పోరాటం కూడా చేస్తున్నారంట. పదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పడంతోనే లిక్కర్ దందా చేశామని చెప్పేసి విచారణలో నిందితులు చెప్పారని చెప్పేసి తెలుగుదేశం పార్టీకి సంబంధించి కొన్ని కరపత్రికలు ఈనాడు, ఆంధ్రజ్యోతి వాళ్ళంతా కూడా రాస్తున్నారు, చూపిస్తున్నారు. తద్వారా ప్రజలు కూడా అదే విషయాన్ని నమ్మి జగన్ మీద నెగిటివ్ అభిప్రాయాన్ని నింపుకోవాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ఎత్తుగడ. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే ప్రజల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత రాదనే ఉద్దేశంతోనే లిక్కర్ కేసు విచారణను సాగదీస్తున్నారే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసిన దానికి ప్రతీకారంగా కూడా జగన్నే అరెస్ట్ చేసినట్టు అవుతుందనే ఆలోచన ప్రభుత్వ ముఖ్య నేతలో చాలా స్పష్టంగా కూడా కనబడుతుంది. ఈ కేసులో రాజ్ కసిరెడ్డి ప్రధాన నిందితుడు కావడంతోనే అతనే జగన్ పేరు చెప్పినట్టు రిమాండ్ రిపోర్ట్ను సిట్ అధికారులు రెడీ చేశారు. అయితే రిమాండ్ రిపోర్ట్ మీద రాజ్ కసిరెడ్డి మాత్రం సంతకం చేయడానికి నిరాకరించాడు. ఇక్కడే అర్థమైపోలేదా? ఇదే సిట్ బృందం కోర్టుకి చెప్పింది. చూడండి, ఇవి చాలా ఇంపార్టెంట్. రిమాండ్ రిపోర్ట్లో రాజ్ కసిరెడ్డి మాత్రం సంతకం చేయలేదు. కానీ రిమాండ్ రిపోర్ట్ని సిట్ అధికారులు ఏ విధంగా తయారు చేశారంటే జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పినట్టు తయారు చేశారు. కానీ దాని మీద సైన్ మాత్రం లేదు. ఇదే సిట్ బృందం దాన్ని కోర్టు కూడా సమర్పించింది. చెప్పింది కూడా, చేతిలో అధికారం ఉంది, టార్గెట్ చేసుకున్న వాళ్ళని అరెస్ట్ చేయడం పెద్ద పనేం కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి ఇంతకంటే మంచి తరుణం కూడా మరొకటి లేదు అనేసి కూటమి ప్రభుత్వం భావిస్తుంది. ఎలాగైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తే ఒక పని అయిపోతుంది. జగన్ అరెస్ట్ ఎలాంటి మలుపులు తీసుకుంటుంది అనేది కూడా చూడాలి. దాని పర్యవసనాలు ఏంటి అనేది కూడా కాలమే నీకు తెలుస్తుంది. ఎందుకంటే పాండవుల్ని అరణ్యవాసం, అజ్ఞాతవాసం చేయించినంత మాత్రాన అంతా అయిపోలేదు కదా. దేనికైనా కాలం అనేది ఒకటి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉంటుంది. అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది గుర్తించకుండా అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేస్తుంటారు. ఇందుకు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మిగతా నాయకులు ఎవరు కూడా మినహాయింపు కాదు. ఇప్పుడు కూటమి అంతిమ లక్ష్యం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ఎలాగైనా సరే అరెస్ట్ చేసేవాళ్ళు. దానికోసం ప్రభుత్వం కూడా కౌంట్ డౌన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సిట్ విచారణ తీరు కూడా చాలా స్పష్టంగా కూడా అర్థమవుతుంది. అదేవిధంగా ఢిల్లీలో కూడా మంత్రాలు చేస్తున్నారంట. అక్కడ కూడా మోదీ గారితో, అదేవిధంగా అమిత్ షా గారితో కూడా మంత్రాలు చేస్తున్నారంట. ఎలాగైనా సరే జగన్ని జైల్లో పెట్టేవాళ్ళ అనేసి. అక్కడ నుంచి ఇంకా కొంచెం క్లారిటీ రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చెప్పేసి వీళ్ళు పదే ఢిల్లీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం, వాళ్ళ దగ్గర నుంచి రిప్లై రాకపోవడం నడుస్తుంది. చూడాలి మరి. ఇక్కడ గమ్మత్ ఏమంటే
జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలంటే చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారి, అదేవిధంగా అమిత్ షా గారి పర్మిషన్ తీసుకోవాలి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఎవరు పర్మిషన్ తీసుకోలేదు. డైరెక్ట్గా అటాక్ దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసం కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించవచ్చు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మోదీ గారికి ఎక్కడో ఒక కార్నర్లో మంచి అభిప్రాయం ఉంది. కాబట్టి మోదీ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేపిస్తారంటే అది కూడా ఒక క్వశ్చన్ మార్కే. మొన్న అమరావతికి వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక మాట కూడా మాట్లాడలేదు మోదీ గారు. ఒకవేళ ఉంటే ఓకే, మేబీ అరెస్ట్ చేయడానికి అవకాశాలు కూడా ఉండొచ్చు. పైనుంచి కూడా ఫుల్గా కూటమి ప్రభుత్వానికి పర్మిషన్ ఉంది కాబట్టి చేసేవచ్చు అని చెప్పేసి అందరూ కూడా అనుకోవచ్చు. కానీ మోదీ గారు మొన్న అమరావతికి వచ్చినప్పుడు ఒక్క మాట కూడా అనలే. ఈ అమరావతికి సంబంధించి కానీ, ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి కానీ ఎక్కడ కానీ మోదీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆయన ఒక మాట కూడా అనలేదంటే పాపం దాన్ని కూడా తెలుగుదేశం పార్టీ అదేదో కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది. సో అయినా కానీ కూటమి ప్రభుత్వ నాయకులు మాత్రం బాగా బీజేపీ నాయకుల దగ్గర నుంచి ఏదో ఆశిస్తున్నారు. అక్కడ నుంచి ఫుల్గా ఇంకా రాలేదు. అందుకని చెప్పేసి పాపం ఇక్కడ వాళ్ళు ఎల్లో మీడియా ద్వారా కథనాలు అయితే రాపిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎల్లో మీడియాలో కథనాలు రాసినారంటే ఆటోమేటిక్గా ఇంకా అదే వాళ్ళ అంతిమ లక్ష్యం అయిపోతుంది. కాబట్టి జీనాలు అయితే బాగా పెద్ద పెద్ద కథనాలు రాశారు. మరి ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందో చూడాలి మరి.